జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అనంతపురం నగరపాలక సంస్థ మేయర్, అదేవిధంగా డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు ఉన్నారు. మొత్తం అనంతపురం నగరపాలక సంస్థ పాలకవర్గం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి ఎట్లాంటి అభిప్రాయం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేయర్ గారు మీరు చెప్పండి, ప్రధానంగా ఎట్లాంటి రియాక్ట్ అవుతారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రతిరోజు వాలంటీర్లపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. వాలంటీర్ల వ్యవస్థే దండగాని కామెంట్ చేస్తున్నారు. మీరేం చెప్తారు? ఈయన ఎప్పుడైనా వాలంటీర్ సేవలు ఏమైనా చూసింటే నాకు అర్థమవుతుంది. హైదరాబాద్లో కూర్చొని ఎక్కడైనా ఆంధ్రాలో ఏదైనా డోర్ నెంబర్ ఇల్లు అయినా ఉండింటానికి వాలంటీర్ సేవలు ఏమి, పొద్దున్నే వాలంటీర్ వచ్చి వాళ్ళకి ఏ సేవలు కావాలా, వాళ్ళ అవసరమైన పథకాలు ఏవేవి అందాలా అనే విషయం మనకు తెలిసేది. ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని నేను వాలంటీర్లు దండగని చెప్పడం కూడా చాలా హాస్యపదంగా ఉంది. కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు. మహిళల పైన, వాలంటీర్ పైన ఏ విధంగా ఈరోజు కీచవరించి మాట్లాడుతున్నాడు కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఆయన ఒకటే చెప్తున్నాను ఆయనకి, ఫస్ట్ ఆయన తెలుసుకోండి వాలంటీర్ వ్యవస్థ అయింది, సచివాలయ వ్యవస్థ అయింది. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడు లేని విధంగా, దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇంటి వద్దకే పరిపాలన అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. ఇంటి వద్దకే పరిపాలన అందిస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి. ఎక్కడ మా గ్రాఫ్ పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో ఈయన అనేక కుట్రతంత్రాలు చేస్తున్నారు. ఎవరు ఏం చేసినా కూడా నమ్మే పరిస్థితులు లేదు. ఎవరో వాలంటీర్స్ కానీ, చిన్న యువకులు, మహిళలందరూ కూడా అతనికి ఫ్యాన్స్ ఉండేవారు ఇంతవరకు. ఇతను చేసే కీచ వాక్యాలతో ఆ సినిమాలు చూసే కూడా ఇప్పుడు రాని పరిస్థితి అని కూడా అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటారని తెలియజేస్తున్నాను. ఇంకా ముఖ్య ఉద్దేశం, మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా, ఏం చేసినా కూడా ఏమీ కాదు. ఇలాంటి ఛోటా స్టార్ లోకేష్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు 40,000 స్టార్ కానివ్వండి, ప్యాకేజ్ స్టార్ కానివ్వండి, ఎన్ని స్టార్లు వచ్చినా కూడా పొలిటికల్ సూపర్ స్టార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఏం చేయాలని నేను తెలియజేస్తున్నాను. ఓకేనండి, మీరు చెప్పండి. ప్రధానంగా వాలంటీర్లు అసాంఘిక శక్తులకు సహకరిస్తున్నాడు అనేది ఒకటి. తర్వాత వాలంటీర్లంతా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి స్పైవేర్లా, అంటే నిఘా వ్యవస్థగా పనిచేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా పాపం ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఫేస్ చేయలేక ఈరోజు అసలు మొట్టమొదటిగా ఆయన చేయాల్సింది వాలంటీర్ వ్యవస్థ అంటే ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుందన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంకల్పంతో తీసుకొచ్చారన్న విషయం ఆయనకు తెలియట్లేదు. పవన్ కళ్యాణ్ గారు పాపం అవగాహన రాహిత్యం అండి, ఆయన చాలా అమాయకులు. ఎందుకంటే 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ ఇస్తేనో, అందులో ఇక్కడ ఏంటంటే అన్ని పార్టీలతో వాళ్లకు పొత్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. సో ఇంతమందితో పొత్తున్నప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఏది చెప్తే కూడా అది వినాల్సి వస్తుంది పాపం ఆయనకి. పవన్ కళ్యాణ్ గారు చాలా అమాయకులు కాబట్టి ఆయనకు వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తుంది అన్నది కూడా తెలియదు కాబట్టి ఈరోజు ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారు. అసాంఘిక శక్తులుగా పనిచేస్తున్నారని చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ప్రపంచంలో విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేసినటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. మెడికేషన్ దగ్గర నుంచి ఫుడ్ మొత్తం అన్నీ కూడా ప్రతి కుటుంబానికి, ప్రతి కోవిడ్ పేషెంట్కి అండగా నిలిచినటువంటి వ్యవస్థ మన వాలంటీర్ వ్యవస్థ. ఈరోజు మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు, అంతేకాకుండా నిన్నటి రోజున కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా వాటి గురించి బ్రీఫ్ చేశారు. అయ్యా, యువతని ఆపడం కాదు, ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువ శక్తిని ఒక ఉన్నత విలువలతో కూడినటువంటి వ్యవస్థగా వాలంటీర్ వ్యవస్థ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి ఒక నైతిక విలువ, మానవత్వ విలువలు ఉన్నందున ఈరోజు యువత కూడా దానికి అట్రాక్ట్ అయ్యి, ఇంకొకటి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది, ప్రతి వాలంటీర్ని అంటే పేరులోనే ఉంది వాలంటీర్గా ఇస్తున్నటువంటి సేవలు. చాలామంది పార్ట్ టైం జాబ్స్ కూడా చేస్తున్న విషయం పాపం ఆయనకు అది కూడా తెలిసినట్టు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేదు. ముఖ్యంగా వాలంటీర్లు చేసినటువంటి వాళ్ళ శక్తి ఆయనకు తెలియట్లేదు. కానీ ఈ సందర్భంగా ఒక్కటైతే చెప్పగలం, ఒక వ్యక్తిగా వచ్చి శక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు సంఘానికి శక్తిగా ఏర్పడినటువంటి వాలంటీర్ వ్యవస్థను వీళ్ళు తప్పుపడుతున్నారంటే, ఒక లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇంకా సిపిఐ, సిపిఎం, ఇంకా ఎవరైనా బీజేపీ పార్టీ నేతలు కూడా, వీళ్ళందరూ ఏంటంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన పెట్టిన ఒక వ్యవస్థను వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, ఒక వ్యవస్థను ఎదుర్కోలేకపోతున్నారు అని అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా వీళ్ళు ఎదుర్కొంటారు అనేది కూడా మనం ఆలోచించాలి. ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా కాదు, ఈరోజు ప్రతి గుమ్మానికి వెళ్తే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఎంత పారదర్శకంగా పనిచేస్తుంది, రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా పనిచేస్తుంది అనేది వాళ్లే చెప్తున్నారు.
ఈరోజు యువత కూడా సంఘంలో ఒక వాళ్ళకు ఉన్నతమైన గౌరవంతో పనిచేస్తున్నామని వాళ్లే చెప్తున్నారు. సో ఇటువంటి వ్యవస్థని ఇంత ఈ రకంగా దూషించడం అనేది తప్పు కాదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో ఈ వాలంటీర్ వ్యవస్థ ఎట్లా నడుస్తుందనేది ఆయనకి ఇప్పటికే తెలిసిపోయింది కాబట్టి ఇట్లా చేస్తున్నారు. కానీ ఇంకా బుద్ధి చెప్పే పరిస్థితి ఆయన తెచ్చుకోకూడదు, ఇంకా దిగజారే పరిస్థితి కూడా ఆయన చేయకూడదు. ఖచ్చితంగా వాలంటీర్లందరికీ క్షమాపణలు చెప్పి తీరాల్సిందే పవన్ కళ్యాణ్ గారు. తాటాకు చప్పుళ్లకు మేము భయపడమని కూడా ఈరోజు ప్రతి ఒక్క వాలంటీర్ కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళ ధైర్యం ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. చెప్పండి, ప్రధానంగా వాలంటీర్లను ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్లు మీరు అనుకుంటున్నారు? ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వాలంటీర్ వ్యవస్థని మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు కానివ్వండి, వారి ఇంటిలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఏ వచ్చినా కూడా ప్రతి ఒక్కరి మా వాలంటీరు మా కుటుంబంలో సభ్యురాలు అనే విధంగా ప్రజల్లో వాలంటీర్లకి మంచి పేరు వచ్చింది. ఆ మంచి పేరు రావడం వల్ల పక్కన పార్టీ వాళ్ళందరికీ కూడా జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, వాలంటీర్ల మీద కావచ్చు, ఎలా రాళ్ళు చల్లి ఎలా బురద చల్లాలని చెప్పేసి ఏ రోజు లేని విధంగా ఈరోజు వాలంటీర్లని ఇంత నీచంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మహిళల గురించి మీరు ఎలా మాట్లాడాలి, వారితో మేము ఎలా మసులుకోవాలి అని చెప్పేసి మీరు కూడా తెలుసుకోవాలని కూడా మేము కూడా తెలియజేస్తున్నాము. అంతేకాకోకుండా వాలంటీర్లు ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాటు చేసిన దాఖలాలు కూడా లేవు. ప్రతి ఒక్క విషయంలోనూ కరోనా టైంలో అయితే వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కూడా కనీసము వాళ్ళకు కరోనా వచ్చినప్పుడు వాళ్ళని తాకడానికి కూడా భయపడే సమయంలో కూడా వాలంటీర్లు ముందరుండి దగ్గరుండి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం ప్యాకెట్స్ అయితేనేమి, మెడిసిన్స్ అయితేనేమి, ఇంకోటి మేమున్నాము, మీకేమి కాదు, మీకేమన్నా కావాలన్నా కూడా మాకు చెప్పండి అని చెప్పేసి ఇళ్లలో వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పేసి వాళ్ళకి ప్రతి ఒక్కటి సేవ చేసిన వాలంటీర్స్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇంత నిజంగా మాట్లాడుతున్నారంటే నిజంగానే మహిళలపైన ఆయనకి చిత్తశుద్ధి లేదని కూడా మేము తెలియజేస్తున్నాము. అంతేకాకోకుండా వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొత్తం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకు వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ తెచ్చి మంచి పేరు తెచ్చి సంపాదించినారని కూడా మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా ఉన్నందుకు కూడా మేము హర్షిస్తున్నాము. అంతేకాకుండా వాలంటీర్ని ఏ ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, ఏ పార్టీ అయినా కూడా వాలంటరీ వ్యవస్థ గురించి ఎవరు ఏమి మాట్లాడినా కూడా అందరికీ కూడా ధీటుగా మేమందరూ కూడా సమాధానం చెప్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఎట్లా చూస్తారు పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు? ప్రతిరోజు వాలంటీర్లను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు కదా, మీరేమంటారు? సార్, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎర్రగడ్డ హాస్పిటల్ నుండి తప్పించుకుని వచ్చి పిచ్చోని చేతిలో రాయి దొరికిందని చెప్పి ఇష్టానుసారంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నిందలు వేస్తూ ఏదోటి అలజడులు సృష్టించాలని రోడ్ల మీద తిరుగుతున్నాడు. అది కూడా వారాహి అని పెట్టుకున్నాడు. వారాహి అంటే ఏమంటే, వారాహి అంటే మామూలుగా గుళ్ళో ఉంటే దేవుడు, బయటకు వస్తే ఇంకో రకం. ప్రజలకు కూడా మొదట్లోనే అర్థమైపోయింది. కానీ ఇతను రాంగ పిచ్చి ముదిరి ఆఖరికి వ్యవస్థలపైన పడినాడు. వ్యవస్థలు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థ అనేది ఎట్టుందంటే మొత్తం దేశమంతా గమనిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థ అనేది సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లను పెట్టి కరోనా కష్టకాలంలో దేశమంతా దాక్కున్నా కూడా మన వాలంటీర్లు అనేవాళ్ళు వాళ్ళకున్నటువంటి వాళ్ళ పినతండ్రి చంద్రబాబు కూడా బంకర్లలో దాక్కున్నాడు రోజు కరోనా టైంలో. అలాంటి టైంలో కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కూడా వాళ్ళ పార్టీ నాయకులకు కూడా మేమున్నాము అంటూ సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు వచ్చి వాళ్ళకి సేవ చేసినటువంటి గొప్ప మానవతామూర్తులు వాలంటీర్లు. అలాంటి వాటిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ నేనున్నానని చెప్పి ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఈ పిచ్చివాడు కాకుండా ఎవరైనా అనుకుంటారని ప్రజలు అనుకుంటాను. ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీ పెట్టిన నాయకుడు నేను గెలిచాలా, నా పార్టీ గెలిచాలా, నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. ఈయన అట్లా కాదు, ఈయన పినతండ్రి కోసం పోరాడుతున్నాడు. ఆ పినతండ్రి ఏమంటే ఈ పిచ్చోని రోడ్డు మీద గిడిచి ఏదో ఒకటి మాట్లాడతారులే, ఏదో ఒకటి అలజడి సృష్టించాడు, నేను అధికారం రావచ్చు అనుకున్నాడు. అది కళ్ళ మాత్రమే వాళ్ళకి. అంటే రాబోయే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అత్యధిక మెజార్టీతో గెలుస్తాము. ఈ వాలంటీర్లు అనేది ఏదో వాళ్ళు ఇప్పుడు నడ్డి కొడతాంటాడు వాలంటీర్లకి. ఇది మొత్తం నడ్డి కాదు, మొత్తం ఇంచేసి పంపించేస్తారు మళ్ళీ హైదరాబాద్కి. అంటే మీరైతే
పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు అనంతపురం నగరపాలక సంస్థ పాలకవర్గ సభ్యులు. వెంటనే పవన్ కళ్యాణ్ వాలంటీర్లందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.